Hey people, welcome to my channel. This is my first vlog and ఈ ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఎన్నో అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. మేము ఇంటికి వచ్చాక ఇదే ఫస్ట్ వినాయక చవితి. సో ఇది మాకు చాలా స్పెషల్. అండ్ మేము ఈ కమ్యూనిటీలో అందరం అనుకున్నాము వినాయకుడిని పెడదాము అండ్ 9 days ఉంచుదాము అని. ఇక్కడికి వచ్చాక అందరికీ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ బాగా చేసుకోవాలి, కనెక్టెడ్గా ఉండాలి, ఏది మిస్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ అయితే అందరిలో చాలా వచ్చేసింది. నేను కూడా అది నోటీస్ చేశాను. అందుకని మేము అందరం ఇంకా ఎలా అయినా ఇది చాలా బాగా చేయాలి అని మేము అనుకుని ముందుకైతే వెళ్ళామన్నమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ అంతా చాలా బాగా జరిగింది. ఫస్ట్ డే మాకు చవితి ఫ్రైడే వచ్చింది. ఈరోజు ఏంటంటే ఓపెనింగ్ అనమాట. మాకు చవితి పూజ ఈరోజే. సో లాగౌట్ అయిపోయి అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. మా అందరి ప్లాన్ ఏంటంటే 9 days వినాయకుడు ఉంటారు కాబట్టి పూజారి 9 days వస్తారు అండ్ ఏ కపుల్కి ఎప్పుడు ఫ్రీ అయితే వాళ్ళు పూజలో కూర్చుంటారు. అండ్ 5 couples అనమాట రోజుకి. మేమైతే చవితి రోజే చేసుకుందామని అనుకున్నాము, ఎందుకంటే ఆ రోజే మన పండగ కాబట్టి. అండ్ ఫ్రైడే కూడా మా స్కెడ్యూల్కి బాగా ఫిట్ ఇన్ అయింది. ఇది డే 1 ఆఫ్ అవర్ వినాయక చవితి అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చూసేయండి. మనకి టైం ఇప్పుడు 5:30 అయింది. 7:30 లోపు మనం పులిహోర, గారెలు, ఆరిది, ఉండ్రాళ్ళు ఈ 4 చేసేసి కమ్యూనిటీలో 7:30కి పూజకైతే అటెండ్ అయిపోవాలి. ఛాలెంజ్. డే 1 అలా అయిపోయింది. మేము డే 2 కూడా వెళ్ళి అటెండ్ అవుదాము, సాటర్డే కదా, అండ్ ప్రసాదం కూడా చేసుకుని వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఎక్కువ టైం ఉంది కాబట్టి, వీకెండ్ కాబట్టి మేము పులిహోర, గారెలు, ఆరిది, మీలో ఆరిది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, మేము చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆరిది అండ్ ఉండ్రాళ్ళు చేద్దామని అనుకున్నాము. మేము ఉండ్రాళ్ళు ఎప్పుడు రైస్ రవ్వతో, బియ్యం రవ్వతో అయితే మేము ఎప్పుడు చేయలేదు, కానీ ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి అవి. ఇవైతే అనుకున్నాం కానీ మా పూజ టైంకి మేము ఓన్లీ పులిహోర, గారెలు ఫినిష్ చేసాము చేయడం. అందుకు ఇంకా మిగతా 2 అయితే లేట్గా చేసి వేరే వాళ్ళకైతే ఇచ్చాము, ఇంట్లో దేవుడికి మాత్రం పెట్టేసి. సో అలా మా డే 2 అయితే అయ్యింది. ఇంతకుముందు అయితే నేను ఎక్కువ ఇలాంటి పెద్ద వంటకాలు అయితే నేను ట్రై చేయలేదు, రీసెంట్గానే ట్రై చేస్తున్నా, కానీ ఎంతో కొంత కాస్త వస్తున్నాయి అన్నమాట. మా డే 2 ఎలా అయిందో చూసేయండి. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तन्नोऽस्मि अमृतमस्तु नमसे स्वाहा. అండ్ నౌ కమ్స్ ఆర్ నిమజ్జనం డే. దేవుడికి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఈరోజు మేమందరం ఏం డిసైడ్ అయ్యాము అంటే నిమజ్జనం ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొచ్చు. సో పాట్లక్ లాగా పెట్టుకుందాము ఆఫ్టర్నూన్, అండ్ ఈవినింగ్ మనం దేవుడిని నిమజ్జనం డెకరేట్ చేసి అండ్ నిమజ్జనం చేయొచ్చు అని అయితే అనుకున్నాం అనమాట. అందుకు మేము తీసుకున్న ఐటమ్ ఏంటంటే దొండకాయ ఫ్రై. యూజువల్గా మేము ఎక్కువ డీప్ ఫ్రై చెయ్యము, కానీ ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు కదా డీప్ ఫ్రై అయితే, క్రిస్పీగా ఉంటుందని చెప్పి అందుకు అది ఆప్ట్ చేసుకున్నాము. అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది.
అండ్ దేవుడిని కూడా డెకరేట్ చేసాము. లడ్డు ఆక్షన్ అయ్యింది. మా లడ్డు ఆల్మోస్ట్ $3,800 వరకు వెళ్ళింది. నేను అంతవరకు వెళ్తుందని అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. జస్ట్ మనం అందరం అనుకుని పెట్టిందే కదా అని 100తో స్టార్ట్ అయ్యింది. 100 నుంచి ఓకే ఓకే అలా పెరుగుతూ పెరుగుతూ ఇంకా $3,800కి వెళ్ళేసరికి నేనైతే షాక్ అయ్యాను. అండ్ డీజే వచ్చేసి అందరూ ఇనీషియల్గా చాలా హెసిటేట్ అయ్యారు. ఇవన్నీ కూడా మేము పర్మిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. కమిటీ మెంబర్స్ అమెరికన్స్కి అందరికీ ముందుగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్ఫామ్ చేశారనమాట. ఇలా ఫెస్టివల్ ఉంది అని వాళ్ళకి చెప్పారు. అండ్ పర్మిషన్ కూడా కమ్యూనిటీ దగ్గర నుంచి తీసుకున్నారు. సో చాలా బాగా అయ్యింది. అండ్ నిమజ్జనం కూడా నేను ఇంత దగ్గరగా అయితే నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వాటికి దండం పెట్టుకోవడం అలా చేశాను. కానీ నేను ఇంత పెద్ద వినాయకుడిని అంతలా నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. అప్పటి వరకు చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఎప్పుడైతే అలా వాటర్లో పెట్టేస్తున్నప్పుడు చాలా కొంచెం ఎమోషనల్గా అయితే అనిపించింది అలా వాటర్లో చూసేసరికి. కానీ ఓవరాల్గా మా ఈవెంట్ అంతా చాలా బాగా అయ్యింది. అందరూ ఎంజాయ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అలా అయిందనమాట మొత్తానికి మా వినాయక చవితి. అందరం చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అయితే చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.